హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన సిస్టర్ ఒకరు క్వశ్చన్ అడిగారనమాట. ఏంటని అంటే అక్క పిల్లలు వినడం లేకపోతే చూడడం ఏ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు చెప్పండి అని అడిగారనమాట. వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే పిల్లలకి వినడం చూడడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని మన సిస్టర్ అడిగిన క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. మొదటి నెల నుంచి బేబీకి దృష్టి అనేది ఉంటుంది. 8 నుంచి 12 అంగుళాల దూరంలో ఉన్న వస్తువు పైన దృష్టి అయితే పెట్టడం జరుగుతుంది ఈ మొదటి నెలలో. అండ్ ఈ మొదటి నెలలో పిల్లలు కొంతవరకు వాళ్ళ తల్లి లేదా తండ్రి యొక్క మాటలను గుర్తించగలుగుతారు ఖచ్చితంగా. ఇక 2 నుంచి 3 నెలల వరకు బేబీ ఏంటంటే కదిలే వస్తువులను ట్రాక్ చేయడం చేస్తూ ఉంటుందన్నమాట. మనం వాళ్ళ ముందర ఏదైనా మామూలుగా బెలూన్స్ కానీ ఇంకేమన్నా కదిలిపిస్తూ ఉంటే డెఫినెట్లీ వారిని క్యాచ్ చేయగలుగుతారు బేబీస్. అలాగే వారి ఏదన్నా శబ్దం వినబడింది అనుకోండి ఎక్కడి నుంచైనా, ఖచ్చితంగా అటువైపు చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనకి మొదటి నెల నుంచే బేబీకి అవన్నీ కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉంటాయి. 2-3 నెలలు వచ్చేటప్పటికి శబ్దాలను గ్రహించగలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క మాటలను గుర్తించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. 4 నుంచి 6 నెలలు వచ్చేటప్పటికి బేబీ శబ్దాలను చేయడము అండ్ ముఖాలను గుర్తుపట్టడం చేస్తూ ఉంటుందన్నమాట. 4 మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని తనని ఎప్పటికీ ఎవరైతే ఎత్తుకుంటున్నారో వాళ్ళ ముఖాలను గుర్తుపట్టడం అండ్ శబ్దాలను గ్రహించడం చేస్తూ ఉంటుంది. ఏదైనా గట్టి శబ్దం వినబడితే దానికి భయపడడం, ఏదన్నా మనము కొన్ని ఫన్నీగా పిల్లలకు శబ్దాలు చేస్తూ ముందర ఉంటే వాటికి నవ్వడం, ఇవన్నిటికీ ప్రతిస్పందిస్తుంది ఈ 4 నుంచి 6వ నెలల్లో బేబీస్. ఇక 6 నుంచి 9వ నెలల బేబీస్కి అయితే వాళ్ళ పేరుకు ప్రతిస్పందిస్తారనమాట. మనము వాళ్ళ పేరు పెట్టి మనం ఏదైతే వాళ్ళకి పేరు పెడతామో లేకపోతే మనం ఏదైతే ముద్దుగా వాళ్ళని పిలుచుకుంటామో వాళ్ళు ఒకవైపు పాక్కుంటూ వెళ్ళినప్పుడు మనం వాళ్ళ పేరుతో పిలవగానే వాళ్ళు అక్కడే ఆగిపోవడము లేకపోతే తిరిగి మన వైపు చూడడము చేస్తూ ఉంటారన్నమాట. మనం వాళ్ళ పేరు పెట్టి పిలవగానే ప్రతిస్పందిస్తూ ఉంటారు. నన్నే పిలుస్తుంది అనేసి చూస్తూ ఉంటారు అటువైపు. ఇక 9 నుంచి 12 నెలలలోపు పిల్లలైతే మనం చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు పాకుతూ అంబాడుతూ వెళ్ళినప్పుడు లేకపోతే నడుస్తూ వెళ్ళినప్పుడు మనం అటు వెళ్ళొద్దు, అది టచ్ చెయ్యొద్దు, ఇటు రా, ఇట్లా పిలిచే కొన్ని పదాలకి వాళ్ళు ప్రతిస్పందిస్తూ మన వైపు చూడడం, అక్కడే ఆగిపోవడం లేకపోతే వెనక్కి వచ్చేయడము, ఏదైనా వస్తువు పడుతుంటే ముట్టొద్దు అనగానే దాన్ని పడేసేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ 12 నెలల పిల్లల వరకు కూడా వాళ్ళకి 12 అంటే పుట్టినప్పటి నుంచి కూడా ప్రతిదీ కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీకు తెలుసో లేదో మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడే బేబీ ఆ శబ్దాలను గ్రహించడం లేకపోతే తల్లి యొక్క మాటను గుర్తించగలగడం, తండ్రి యొక్క మాటను గుర్తించగలగడం, మనం చెప్పేటి వినడం అనేది మనకి సంస్కృత పరంగా అలాగే సైన్స్ పరంగా కూడా నిర్ధారణ అయిందన్నమాట. ఎందుకంటే అమ్మ కడుపులో బేబీ అవన్నీ వింటుంది మన ద్వారా అనేసి. మీరు పురాణాల్లో చూసుకున్నా కూడా ఇది మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం మహాభారతం కనుక చూసుకుంటే అందులో అర్జునుడి కొడుకు అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి అర్జునుడు బయట చెప్తుంటే విన్నాడు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. సైన్స్ కూడా చెప్తుంది. తల్లి ఏడ్చినా లేకపోతే ఏదైనా గట్టిగా అరిచినా ఏదైనా చేస్తే ఖచ్చితంగా బేబీ లోపల భయపడినట్టుగా ప్రతిస్పందిస్తుంది. సౌండ్స్కి ఖచ్చితంగా మదర్ని టచ్ చేస్తుంది అన్నమాట, అంటే తన్నడం చేస్తూ ఉంటుంది. మనము ఆ కిక్స్ని మనము గ్రహించగలుగుతాం. ఏమైనా సౌండ్స్ విన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడినప్పుడు. ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ ఆల్రెడీ పురాణాలు కూడా చెప్తున్నాయి. అమ్మ కడుపు నుంచే అవన్నీ గ్రహించగలుగుతుంది అనేసి. బయటకు వచ్చిన తర్వాత ఇది మొదటి నెల నుంచే మనకి అభివృద్ధి అయితే చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా 2-3 నెలల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి వినడం చూడడం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.